టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ 1వ తేదీ నుంచి అమలండి. ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అవసరమైన యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవిసి అంటామండి. సో ఏవిసి వివరాలు: ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవిసిని 2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అయితే పూర్తి చేయవచ్చు. సర్టిఫికేట్ సమర్పణను వేగవంతం చేసేందుకు కొన్ని సులభమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ సమర్పణకు పద్ధతులు: మొదటిది, సబ్ ట్రెజరీ వద్ద బయోమెట్రిక్ ద్వారా ప్రాసెస్. ఆధార్ కార్డ్, పెన్షన్ ఐడి, పీపీఓ ఐడి అని సిఎఫ్ఎంఎస్ ఐడి. సో వీటితో సబ్ ట్రెజరీ ఆఫీస్ను సందర్శించి బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా అయితే సర్టిఫికేట్ సమర్పించవచ్చు. సో సమర్పించిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారండి, అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అంటారు. సో అదైతే తీసుకోవాలి. అది మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా ఈ రిసిప్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ ద్వారా సమర్పణ: సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ చేసి బయోమెట్రిక్ డివైస్ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ సెంటర్లు ఒక చిన్న ఫీజు, ఒక 70-100 రూపాయలు ఉంటుంది. సో చెల్లించి సర్టిఫికేట్ సమర్పించవచ్చు. మూడవ పద్ధతి, ఫేస్ రీడ్ యాప్ ద్వారా అండి. గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఆధార్ ఫేస్ రీడ్ అండి ఆర్డి యాప్ని డౌన్లోడ్ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా అయితే ఫేస్ స్కాన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ స్క్రీన్లో గ్రీన్ రంగు కనబడితే సో ఫేస్ రీడ్ సక్సెస్ఫుల్గా అయినట్టు. సో సర్టిఫికేట్ ఈ విధంగా సమర్పించిన తర్వాత కూడా మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇది మనకు గుర్తింపు అన్నమాట, అంటే సబ్మిట్ చేసినట్టు గుర్తు. ఇక నాలుగోది, వీడియో కాల్ ఆప్షన్ అండి. కదలలేని పరిస్థితిలో ఉంటే పోస్ట్ మ్యాన్ సేవలు ఉపయోగించుకోవచ్చు. సర్టిఫికేట్ సమర్పణ కోసం గెజిటెడ్ అధికారుల సంతకంతో మాన్యువల్ ఫామ్ని అందించవచ్చు. వీడియో కాల్ ద్వారా లైవ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి పరిస్థితి: ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేస్ రీడ్ యాప్ని ఉపయోగించి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అయితే ఈ యాప్ భారతదేశంలో ఉంటేనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు. ఇక మాన్యువల్ ఫామ్ ద్వారా గెజిటెడ్ అధికారుల సంతకం పొందిన తర్వాత బంధువుల ద్వారా కూడా సర్టిఫికేట్ని అయితే సంబంధిత ఎస్టీఓ ఆఫీస్లో సమర్పించవచ్చు. అలాగే కొన్ని పెన్షనర్ల సంఘాలు ఉన్నాయండి. సో కొన్ని పెన్షనర్ల సేవా సంఘాల్లో కూడా మనమైతే ఈ వెసులుబాటు కల్పిస్తున్నారండి. ఏవీసీని అయితే అక్కడ కూడా ఫ్రీగానే సబ్మిట్ చేస్తున్నారు. సో అందుబాటులో ఉన్నవారు ఉపయోగించుకోగలరు. పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు: జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య మాత్రమే ఈ సర్టిఫికేట్ను చెల్లుబాటు అవుతుంది. సో ముందుగా కానీ, సో జనవరికి ముందు కానీ, ఫిబ్రవరి తర్వాత కానీ సమర్పించిన సర్టిఫికేట్లన్నీ రిజెక్ట్ చేయబడతాయి. ఒకే ఫోన్ నుంచి అనేక మంది పెన్షనర్ల సర్టిఫికేట్ సమర్పించవచ్చు. విదేశాల్లో ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఏవీసీని సమర్పించాల్సి ఉంటుంది. సో 2 ముఖ్యమైన యాప్స్ అండి. అందులో మొదటిది, సో మనకు ఏవీసీ సబ్మిట్ చేసే సమయంలో మొబైల్ ద్వారా సబ్మిట్ చేయాలనుకున్న వారు 2 ముఖ్యమైన యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆధార్ ఫేస్ రీడ్ అంటే ఆధార్ ఫేస్ ఆర్డి అని ఉంటుంది. ఈ యాప్ ఫేస్ స్కాన్ ద్వారా సులభంగా సబ్మిట్ చేయవచ్చు.
2 జీవన్ ప్రమాణ్ యాప్ అండి. సో, ఈ యాప్ ద్వారా ఆధార్ నెంబర్‌కి లింక్ అయిన ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, దీని ద్వారా లాగిన్ అయ్యి కూడా మనము సబ్మిట్ చేయవచ్చు. సో, మొత్తానికి పెన్షనర్లు తాము సౌకర్యవంతంగా అనిపించే పద్ధతి. సో, పై పద్ధతిలో ఏది సౌకర్యవంతంగా ఉంటే దాని ద్వారా మనం ఈవీసీని సమర్పించవచ్చు. ప్రభుత్వ ప్రక్రియలు మరింత వేగం చేయడానికి డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవడం ఉత్తమం. సాంకేతికంగా సౌకర్యం లేని వాళ్ళు యాన్యువల్ లేదా స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయాలనైతే మాన్యువల్ లేదా స్థానిక ఎస్టీ ఆఫీస్‌లో సంప్రదించవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.